నమస్తే, వెల్కమ్ బ్యాక్. డిసెంబర్ 17, 2022 అసలే చలికాలం. ఆ టైంలో పుష్ప ది రైస్ సినిమా రిలీజ్ అయింది. థియేటర్లో ఏసీ 27 డిగ్రీస్లో ఉన్నా నాకు అంత చల్లగా అనిపించలేదు. ఎందుకంటే పుష్పలో అల్లు అర్జున్ని మరియు అతని యాక్టింగ్ చూసి నా రక్తం వేడెక్కింది. ఆఫ్టర్ 2 years పుష్ప ది రైస్కి కంటిన్యూషన్గా పుష్ప ది రీల్ వస్తూ ఉంది. ఆన్ ద అకౌంట్ ఆఫ్ అల్లు అర్జున్ బర్త్డే పుష్ప ది రూల్ నుండి ఒక టీజర్ రిలీజ్ చేశారు. దీన్ని టీజర్ అనడం కన్నా గ్లిమ్స్ అంటేనే కొంచెం కన్విన్సింగ్గా ఉంది. మరి ఆ టీజర్ని బ్రేక్ డౌన్ చేద్దాం. బ్రేక్ డౌన్ చేయడం అంటే ఏదో కాదు, జస్ట్ మనం చూసిన దాన్ని మరింత డీప్గా డీటెయిల్గా అర్థం చేసుకోవడమే. మన ఛానల్లో ఇక్కడ పుష్పాస్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది. దాన్ని నొక్కి చూడండి, మీకే ఒక మ్యాజిక్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మూవీ నుంచి టీజర్కి ముందు రోజు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో ఉన్న డీటెయిల్స్ టీజర్లో కూడా లేవు. సో ఆ పోస్టర్ గురించి కూడా లాస్ట్లో మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే నేను చెప్పే పాయింట్స్ మీకు అర్థం కాకపోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయే వర్డ్స్ అనేవి మీకు కొంచెం బోరింగ్గా లేదా కొంచెం సులువుగా అనిపించవచ్చు, బట్ నాకు అది చెప్పక తప్పడం లేదు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వెంటనే మీ ఫోన్లో వస్తుంది. సో డూ సబ్స్క్రైబ్ రైట్ నౌ. అలాగే మీ ఫ్రెండ్స్కి నచ్చితే షేర్ చేయడం మర్చిపోతుంది. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు సినిమాయా. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్లోర్ ద మూవీ మ్యాజిక్ అనమాట. ఇంకా లేట్ లేకుండా ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎడిటర్ గారు, నిన్న క్రియేట్ చేసిన కొత్త ఇంట్రో వేసేయండి మరి. ఓకే సార్. టీజర్ ఓపెనింగ్ షాట్ తిరుపతి గంగమ్మ తల్లి జాతర. పుష్ప అమ్మవారి గెటప్లో కనిపిస్తాడు. అండ్ దిస్ షాట్ ఈజ్ రిలీజ్ క్లాస్ పోస్టర్. ఇక్కడ ఈ చిటికిన వేలుకున్న పెయింట్ వేసి ఉంటుంది. దీన్ని కూడా మనం పోస్టర్లో చూడొచ్చు. అండ్ పుష్ప ఈ శంఖం ఊదే ఫ్రేమ్ని మనం ఇంకో ఫ్రేమ్లో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఏరియా మొత్తం, అంటే ఈ ఫ్లోర్ అంతా కుంకుమ ఉంటుంది. ఆ కుంకుమ అంటిన కాళ్ళతో పుష్పవిడిని తన్నినప్పుడు ఆ రెడ్ మార్క్ మనం ఇక్కడ చూడొచ్చు. సుకుమార్ is paying great attention to every detail and a very iconic shot. You know what? ఆ షాట్ చేయడానికి అల్లు అర్జున్ గారు దాదాపు 51 టేక్స్ చేశారంట ఆ పర్ఫెక్షన్ రావడానికి. నిజంగా 51 అంటే పెద్ద నెంబరే. అండ్ ఆ షార్ట్ కంటిన్యూషన్లో పుష్ప అదే గంగమ్మ తల్లి అవతారంలో ఉన్న పుష్ప వెనకల ఈ ఆదిశేష్ పాముకు రావడం నిజంగా అద్భుతం. అండ్ ఆ వాక్లో పుష్ప మేనరిజం కనిపిస్తుంది. అండ్ టీజర్ లాస్ట్ షాట్లో ఈ చిన్న ఫైట్లో మేకర్స్ యూజ్ చేసిన కెమెరా మోకోబాట్ అనుకుంటా, మేబీ అయి ఉండొచ్చు. అండ్ ఫైనల్గా మూవీ రిలీజ్ డేట్తో పాటు టైటిల్ పడుతుంది. ఈ సేమ్ మోకోబాట్ కెమెరాని చాలా మూవీస్లో యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ మూవీలో ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్, ఆ సీన్లో కూడా ఈ మోకోబాట్ కెమెరా యూజ్ చేశారు. ఈ కెమెరా యూజ్ చేసి తీసిన ప్రతి షాట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. రీసెంట్గా హనుమాన్ మూవీలో కూడా ఈ కెమెరా యూజ్ చేశారు. ఈ కెమెరా యూజ్ చేసేటప్పుడు కెమెరా యాంగిల్స్తో పాటు మామూలుగా మన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా దానికి తగ్గట్టు ఉండాలి. అప్పుడే ఆ కెమెరా మూమెంట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. అలాగే ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ దెన్ బెంగాలీ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. టోటల్ 6 లాంగ్వేజెస్ అనమాట. అండ్ అలాగే ఈ పోస్టర్లో కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. పుష్ప కూర్చున్న స్టైల్ అండ్ పుష్ప 1 ఫస్ట్ లుక్లో కూర్చున్న స్టైల్ రెండు ఒకటే. అలాగే ఈ డిజైన్ చూడండి, ఫ్లవర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఫ్లేమ్. సేమ్ ఈ డిజైన్ని చుట్టూ ఉన్న కంటైనర్స్పై కూడా చూడవచ్చు. మేబీ ఇదంతా చూస్తుంటే నాకు ఏదో కొట్టేస్తుంది. కొంపదీసి అది సెలర్ స్టాంప్ లాంటిది కాదు కదా. ఓకే, అలాగే ఇక్కడ మనం కేశవాన్ని కూడా చూడొచ్చు. ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళ చేతుల్లో గుడ్డలు కూడా. సో ఇవి అన్నమాట మనకు పుష్ప 2 టీజర్లో దొరికిన కొన్ని మైక్రో డీటెయిల్స్. లైక్ చేసినందుకు థ్యాంక్స్. మరి పుష్పాస్క్రైబ్ బటన్ క్లిక్ చేశారా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆల్రెడీ క్లిక్ చేసి ఉంటారులేండి. ముఖం తెలియని నా ఛానల్లో ఇంతసేపు చూశారు, థ్యాంక్స్. అదే నాకు ఒక పెద్ద గిఫ్ట్ లాంటిది. సో 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసాం. అదంతా మీ అభిమానమో దయో నాకు కూడా తెలియదు. మరి అలాగే 2K సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయడానికి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఎస్, నిజమే, మనిషి కాసే చావదు. జయ అల్లు అర్జున్ అని కూడా కామెంట్ చేయండి, మర్చిపోకండి. అండ్ అలాగే నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి. దాని లింక్ కూడా కింద ఇస్తూ ఉంటాను. అండ్ అలాగే మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఎవరికైనా ప్రమోషన్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి.
నేను వెంటనే వారికి రెస్పాండ్ అయ్యి ఫ్రీగా ప్రమోషన్స్ చేస్తా. సంఘ సేవ లాంటిదన్నమాట. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా?